మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ఆఖరి కార్తీక సోమవారం. ఇది ఈ కార్తీక మాసంలోని ఆఖరి సోమవారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. శివానుగ్రహం కలుగుతుంది. అపర కుబేరులవ్వటం ఖాయం. ఈరోజు ఈ కథలను వినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు శివుడు పార్వతీదేవికి చెప్పిన ఈ కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కర్మ గురించి తెలియజేసే ఈ కథను వినటం వలన రాబోయే కష్టాల నుండి కూడా బయటపడగలుగుతారు. కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోనికి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడే ప్రశాంత వాతావరణానికి ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని శివుడు ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోనికి మారింది. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళింది. శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు, ఏమైంది దేవి, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పార్వతీదేవి అడవి లోపల తను చూసిందంతా కూడా శివుడికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు, దేవి అతను ఎవరూ కాదు, ఒక గొప్ప మహారాజు. అతని పేరు ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికి రాజు అని శివుడు చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా, అతను గొప్ప మహారాజు కదా, మరి అతను ఏ కర్మలు చేయటం వల్ల తనకు పురుగు జన్మ లభించింది? ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది. స్వామి, నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఈ రాజుకి ఇలాంటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, దేవి, ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం. అతను చేసిన ఒక దానం వల్ల అతనికి ఈ పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పటం ప్రారంభించాడు. దేవి, ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాకనే తాను భోజనం చేసేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోని ప్రజలందరికీ రాజు అంటే చాలా గౌరవం. ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దాన గుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి ధనం తీసుకుని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టూ ప్రక్కల వారికి ప్రజలకి కూడా తెలిసింది. సూర్యాస్తమయం అయితే రాజు దానం చేయడని తెలిసి పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటి వద్ద వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు. ధనం తీసుకున్న వారు రాజును ఎంతో గొప్పగా పొగిడేవారు. అదే రాజ్యంలో ఒక అడవి చివరిలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు తపోశక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తను అతనికి వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. కష్టపడి పనిచేసేవాడే తప్ప ఇతరుల వల్ల భిక్షను అడిగేవాడు కాదు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో, రాజ్యంలోని రాజు చాలా గొప్పవారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతని ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు. డబ్బు, బంగారము ఇలా ఏదైనా దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి
దానం తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అని అంటుంది. నా భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను. కానీ నేను ఎవరి ముందు చెయ్యి చాచి భిక్ష అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది. బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అతని భార్య బ్రాహ్మణుడి మాటలు వినటం లేదు. ఇక చివరికి బ్రాహ్మణుడు, సరే, నేను రాజు వద్దకు వెళ్తాను. రాజు ఏది ఇస్తే దానినే ఇంటికి తీసుకువస్తాను. కానీ ఇదే చివరిసారి, మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు. దానికి బ్రాహ్మణుడు భార్య ఆనందంతో సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకుని వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు రాజ్యంలో ఒక్కొక్కరిని రాజు ఇంటి గురించి అడుగుతూ వచ్చాడు. సూర్యాస్తమయం అయింది. రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, మీరు గొప్ప ధర్మవంతుడు అని, దానవంతుడు అని అందరూ చెప్తూ ఉంటే విన్నాను. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయం అయ్యింది మిమ్మల్ని చేరుకోవడానికి. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు. నేను ఇప్పుడు నీకు ఏమీ దానం చేయలేను. నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్యాస్తమం అయిన తర్వాత నేను దానం చేయను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమయం తర్వాత వచ్చారు, అందువల్ల నేను నీకు ఏమీ దానం చేయలేను అని చెప్తాడు. మహారాజు ఇలా అంటాడు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి. మళ్ళీ రేపు ఉదయం రండి. నేను మీకు ఈ రోజుది మరియు రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు. కానీ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా, మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే. మీరు నాకు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను. నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు. దానికి మహారాజు, లేదు లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చేయను అని అంటాడు. అలా చెప్పి రాజు ఇంటిలోకి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు మహారాజు వెనుకే వెళ్తూ, మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు. రాజుకు కోపం వచ్చింది. రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి బ్రాహ్మణుడి కమండలంలో వేశాడు. ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణేలను తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉంది. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడిని చూసి ఆమె ఇలా అంటుంది, ఏమండి, రాజుగారు మీకు ఏం ఇచ్చారు, నాకు చూపించండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, కంగారు ఎందుకు, నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను, కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి అని అంటాడు. దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు. బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది. ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో, నాకు చూపించండి, రాజుగారు మీకు ఏం ఇచ్చారో అని అడుగుతుంది. బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీరు ఈ పేడను తీసుకుని వచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడను ఇచ్చారు అని చెప్తాడు. అది విని ఆమె, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీకు ముందే చెప్పాను, నేను రాజు దగ్గరకు ఒక్కసారే వెళ్తాను, రాజు ఏది ఇస్తే అదే తీసుకువస్తాను అని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, ఇక నన్ను మళ్ళీ రాజు దగ్గరకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారు తనకు ఇచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. ఇలా చాలా కాలం గడుస్తుంది. కానీ ఆ పేడ రోజురోజుకు పెరిగి ఒక కుప్పలాగా తయారైంది. అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతనితో, మహాత్మా, మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది,
మనం ఏం చేద్దాం అని అడుగుతుంది. మీకు అన్నీ తెలుసు కదా, తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు గారు మనకు చేసిన దానం. ఈ దాన ఫలితాన్ని అతనే అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో, దానం చేసిన వస్తువు ఇతరులకు ఏమాత్రం పనిచేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతడికి పాపం తగులుతుంది. మహారాజు మనకు పేడను దానం చేశాడు. పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయటం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది. ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోనికి వస్తాడు. రాజుగారు అడవి మొత్తం తిరిగినా అతనికి ఏ జంతువు కనబడలేదు. రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే. అయితే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు. ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనుకు ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది. రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, నన్ను ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు. ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి బయట ఉన్న పేడకుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా, మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడుగగా బ్రాహ్మణుడు, ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచటం లేదు. దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాజా, మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు. ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు, దానగుణం కలిగినవాడు. నేను ఒకరోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చేయమని అడిగాను. కానీ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు. ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చి చాలా భయపడిపోతాడు. మరి బ్రాహ్మణోత్తమ, రాజుగారు నీకు కొంచెం పేడను ఇస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు నవ్వి, రాజా, నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశారు. కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది. కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రము ఉపయోగపడదు. ఇది రాజుగారి పాపపు ఫలితం. దీనిని రాజుగారు తప్పక అనుభవించాలి అని చెప్తాడు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో, నేనే ఆ ధర్మధ్వజుడిని, నేనే మీకు ఆ పేడను దానం చేశాను. బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు ఈ ఒక్క విషయం చెప్పండి. నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. నువ్వు దీనిని తిననంత వరకు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మహాత్మా, తప్పు జరిగిపోయింది. నాకు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు. మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది. మీరు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాటపడాలి. మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి. అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకు ఉన్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది. మీ పాపం పెరిగిన కొద్దీ ఈ కుప్ప తగ్గుతుంది అని చెప్తాడు. దానికి రాజు ఇలా అంటాడు, నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు. నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు? ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆ నింద నా రాజ్యంపై కూడా పడుతుంది. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మోయాల్సి ఉంటుంది. నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు. నేను రాజును. నేను ఏ చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, ఇంకా నాకు ఏ మార్గం కనబడటం లేదు.
మీరు ఈ పేడ కుప్పను తినాలి లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. రాజా, మీరు చేసిన తప్పుకు మీరు నిందపడతారని బాధపడకండి. కొంతకాలం వరకే ఆ నింద మీపై ఉంటుంది. తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్తాడు. రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువుగారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకొని వెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే రాజా, మీరు ఆమెను కూతురుగా భావించాలి. ఆమెను చెడు దృష్టితో అస్సలు చూడకూడదు. ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురిలాగా చూడమని చెప్పాలి. ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచుకోవాలి. మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవ్వరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుని అడవిలో జంతువును వేటాడి రాజ్యానికి వెళ్తాడు. మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు. రాజుగారు తన ఇంటికి రావటంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తారు. రాజుగారిని గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. రాజు గురువుతో, మీ కూతురిని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పండి అని అంటాడు. గురువు తన కూతుర్ని పిలువగా ఆమె వస్తుంది. వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంటే వెళ్తాడు. రాజుగారు తన గురువు కూతురుని అపహరిస్తున్నాడు అని అనుకుంటారు. ప్రజలందరూ కూడా అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు. ఈ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతని భార్య ఎదుట నించోబెట్టి, ఈమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను. తనను కూతురిలాగా భావించి ఆమెను నువ్వు బాగా చూసుకో అని అంటాడు. రాజుగారు గురువుగారి కూతురిని అపహరించారని, రాజుగారిలో ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు. రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడటం కూడా మానేస్తారు. ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరూ రాజుగారితో మాట్లాడడం లేదు. అది చూసిన మంత్రిగారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా రాజుగారి అసలు విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ పేడకుప్ప కూడా చాలా వరకు తగ్గింది. గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశారో అంత పేడ మాత్రమే మిగిలింది. రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేడను చూసి చాలా సంతోషించాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పేడ తగ్గిపోయింది. కానీ మహాత్మా, ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది? ఇది కూడా అయిపోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, మీరు ఈ పేడను నాకు దానం చేశారు. దీనిని ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే దీనిని తినాలి అని అంటాడు. రాజుగారు దానికి ఒప్పుకొని, నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను కాబట్టి ఈ తపోశక్తితో నన్ను ఒక పేడ పురుగుగా మార్చండి అని అంటాడు. బ్రాహ్మణుడు, నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన, నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెప్తాడు. రాజుగారు, ఇది నా పాపఫలం. నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు. అంతకాలం నేను ఈ పాపాన్ని మొయ్యలేను అని అంటాడు. బ్రాహ్మణుడు, మీరు అంతలాగా దిగులు చెందకండి. మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు. అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు. ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు. అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజు తన భార్యను గురువు కూతురుని వెంట పెట్టుకుని గురువు ఇంటికి వెళ్ళారు. రాజును చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. ఇంతలో అతని కూతురు, మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురిలాగా చూసుకున్నారు అని చెప్పింది. అసలు అలా చేయడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య అతని గురువు అడుగగా జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది మనలో ఉండాల్సిన రహస్యం. దీని గురించి ఎవరికీ చెప్పకండి. కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు.
రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజుగారు చనిపోతారు. రాజు మరణ వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు. రాజు తన గురువు కూతురిని తీసుకుని వెళ్ళడానికి ఏదో కారణం ఉంటుందని ప్రజలు అప్పటికే నమ్ముతారు. చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడ ఉన్న చోటుకు వెళ్ళాడు. రాజు చేసిన పుణ్య కార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు. పురుగుగా పుట్టిన రాజు కొన్ని రోజులలోనే ఆ పేడను తిన్నాడు. ఆ పేడ తినటం పూర్తి అయిపోయాక తను మళ్ళీ మనిషిలాగా మారాడు. అదే నువ్వు చూశావు. మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకు చేరుకున్నాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువ కలుగుతుంది. రాజు కోపంతో బ్రాహ్మణుడికే పేడను దానం చేశాడు. అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది. ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులు దానం చేయవద్దు అని కథ యొక్క సారాంశం. చిరిగిన బట్టలు, ఉపయోగపడని చెప్పులు, ఇతర వస్తువులు, పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగులుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ విని చాలామంది అస్సలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి. అది దానం రూపంలో కావచ్చు, మాట సాయం కూడా కావచ్చు. దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యం ఫలం కలుగుతుంది. అయితే అది ఇతరులకు ఉపయోగపడేలాగా ఉంటేనే మాత్రమే మనకి పుణ్యఫలం కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఎలాంటి వస్తువులు దానం చేయాలో, ఎలాంటి వస్తువులను దానం చేయకూడదు. అలాగే మీరు దానం చేసేటప్పుడు మీ బుద్ధి, మనస్సు ఎలా ఉండాలో కూడా చెప్పటం జరిగింది. కాబట్టి దానం విషయంలో ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. శుభ ఫలితాలతో పాటు దాన ఫలాన్ని కూడా పొందండి. దానం చేయటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకొని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకొని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమ్మిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు.
అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు, కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. అలాగే ఈ కార్తీక సోమవారం సందర్భంగా శివభక్తులలో గొప్పవాడైన రుద్ర పశుపతి కథను వింటే చాలు, మీకు సకల శుభాలు కలుగుతాయి. పూర్వం రుద్ర పశుపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన పురాణాలు, హరికథలు ఎక్కువగా వినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవత పురాణమును చెప్తూ సాగర మదనం గురించి చెప్పసాగాడు. అందులో సాగర మదనంలో ఆలాహలం రావటం, దానిని బ్రహ్మ విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు. రుద్ర పశుపతి ఆ కథలో ఎంత తన్మయత్నం పొందాడంటే ఆ పౌరాణికుణ్ణి మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పమని అడిగి, ఏమిటి, శివుడు విషం మింగాడా? ఇది నిజమేనా? ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా అని ఆ పౌరాణికుణ్ణి గుచ్చి అడుగగా ఆయన కూడా నిజమే, శివుడు ఆ ఆలాహలాన్ని మింగాడు అని చెప్పాడు. దానితో ఆ భక్తుడు స్పృహ తప్పి నేల మీద పడి కొంతసేపు తర్వాత తెలివి రాగా శివుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లుగా బాధపడుతూ, నా తండ్రి శివయ్య, నువ్వు విషం ఎందుకు మింగావయ్యా? నువ్వు విషం మింగావని వెంటనే నేను భరించలేక ఇలా అయిపోయానే. ఇంక నిజంగా విషం మింగిన నువ్వెలా ఉన్నావో కదా. అయ్యో, ఆ విషం లోపలికెళ్తే నిన్ను చంపివేస్తుంది. వెంటనే కక్కేవయ్యా, లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా. నీ మరణ వార్తను నేనెట్లా వినేది? విని నేను బ్రతికి ఉంటానా? అయినా నిన్ను విషం మింగమని వాళ్ళెట్లా కోరుకున్నారు? నిన్నడగడానికి వాళ్లకు నేరలా వచ్చింది. అదేదో వాళ్లే మింగవచ్చు కదా. ఎంత గడుసు వాళ్ళు. నువ్వేమే విషం మింగి చనిపోవాలా? వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా? నీకే గనుక తల్లి ఉంటే నిన్నిలా విషం మింగనిచ్చేదా? నీ అర్ధాంగి ఎలా ఊరుకున్నది? నీ కుమారులు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళారు? సమయానికి వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళ? నా తండ్రి, నీకెంత ఆపద వచ్చింది? నేను భరించలేకుండా ఉన్నాను. ఇక వెంటనే దాన్ని కక్కేవయ్యా అని మళ్ళీ పౌరాణికుణ్ణి శివుడు విషం కక్కాడా లేదా అని అడగసాగాడు. దానికి ఆ పౌరాణికుడు కక్కలేదు, ఇంకా ఆయన గొంతులోనే ఉన్నది, కంఠంలో నిలుపుకున్నాడు అని చెప్పాడు. అది విని రుద్రపశుపతి మళ్ళీ, అయ్యో, విషం కంఠంలో ఉన్నదే, అది కంఠం దిగితే ఇక చెప్పేదేమున్నది, ఇక మరణమే. ఆ మరణ వార్త నా చెవిని పడక మునిపే నేనే ప్రాణత్యాగం చేసేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక లోతైన చెరువులో పడి ప్రాణత్యాగము చేయబోగా శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి, తవరా,
నీ మూఢభక్తికి నేను మెచ్చాను, వరము కోరుకో అన్నాడు. అప్పుడు కూడా రుద్రపశుపతి, నా వరము సంగతి దేవుడెరుగు, ముందు నువ్వా విషాన్ని కక్కవయ్యా, కక్కావా లేదా, ఆ సంగతి చెప్పు అని నిలదీశాడు. అప్పుడు ఈశ్వరుడు తనని ఓదార్స్తూ, నేను విషాన్ని కడుపులోకి మింగలేదు, కంఠంలోనే ఉంచుకున్నాను, అందుకే గదా భక్తులు నన్ను నీలకంఠుడు అంటారు. ఈ విషమిలా కంఠంలోనే ఉండటం వల్ల నా శరీరంలో ఏమీ మార్పు రాదు, నేను ఎప్పటిలాగా ఆరోగ్యంగానే ఉంటాను అని చెప్పాడు. కానీ రుద్రపశుపతికి ఇంకా నమ్మకం కుదరలేదు. విషం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది కదా, అందుకనే వెంటనే దాన్ని కక్కివెయ్యి. ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా, పొరపాటున కిందికి దిగితే తప్పకుండా ఆపదే, అదిగో దిగుతున్నట్లుగా నాకు కనబడుతోంది అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు. అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకుని, ఈ విషం ఎప్పుడూ అలాగే ఉంటుంది, కిందికి దిగదు, నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగే వరకు అలాగే చూస్తూ ఉండు అన్నాడు. దానికి ఆ భక్తుడు, నేను అలాగే చూస్తూ ఉంటాను, ఆ విషము కంఠంలో నుంచి ఎప్పుడు కిందికి దిగుతుందో అప్పుడే నేను కూడా నా ప్రాణం విడుస్తాను అని చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ రుద్రపశుపతి ఈశ్వరుని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు. ఈ కథ బసవ పురాణంలోనిది. భక్తికి లొంగని భగవంతుడు ఉండడు అని ఈ కథ నిరూపిస్తుంది. రుద్రపశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకు ముఖ్యమనుకుని ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించడానికి సిద్ధపడి చివరికి తన మూఢభక్తితో ఆయన ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు. భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు. ఒకసారి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు కార్తీక సోమవారం మహత్యం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, జనక, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది, కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనం ఏమీ చేయకుండా ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాసం ప్రాప్తించును. శివ పూజ విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. శివ పూజ చేసిన వాళ్ళు కైలాస ప్రాప్తి పొందుతారు. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడితే ఇలా చెప్పసాగాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర. ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించటం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. వనంలోనికి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కశ అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవటంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేవి.
తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రవర్మ అనే యువకుడితో కర్కశ పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు, అంతేకాదు గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రవర్మతో పెళ్లి చేస్తే కర్కశ దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. అలా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కశను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింటికి కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్లుగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది. ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కశ మరింత అలుసుగా తీసుకుంది. కర్కశ ధోరణి శృతి మించుతూ వెళ్తోంది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. అయినా అతను తమకు అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించటమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఆమె అతనిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పడేస్తుంది. ఏమీ ఎరుగనట్లుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కశకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కశ కంట పడకుండా వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పట్నుంచి కర్కశ ఇంకా మరింత స్వేచ్ఛగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. కర్కశ వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖానే అనటం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. అలా కర్కశ అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయసు ఇంద్రధనుస్సు లాంటిది, చూసుకుని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కశకు వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కశ దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగటం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవ్వరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కశ ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది. తన శరీరము సహకరించక, తనకు ఎవ్వరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందగత్తననే అహంభావంతో మిడిసిపడిన కర్కశ చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది. అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కశ ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు క్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినటం, లేదంటే లేదు.
ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు క్రింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడకు సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకొని వచ్చి దాని ముందుంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరకు వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు, నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కశ, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తరువాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తురాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి. ఒక్క కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగటం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగటం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి, దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతం ఫలితమే ఇందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాలను ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుంటుంది. విన్నావా జనక, ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి. అలాగే ఈరోజు గృహ్ణేశ్వర జ్యోతిర్లింగం ఎలా వెలిసిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతుని యందు మనస్సు రమించటం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చేయనివాడు. తనకు ఒకటి లేకపోవటం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరము అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. దాంతో ఆమె చాలా బాధపడింది.
ఆమె బాధ చూసి ఆయన ఆమెతో, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు ఈ అలజడి? నువ్వు నీ దృష్టిని ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఒకసారి సుదేహ పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పగా ఆ పక్కన ఆవిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు ఆయన, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించి ఆలోచిస్తూ ఉన్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మలుచుకోలేకపోతున్నావు. బిడ్డలు కలుగకపోవడానికి దోషము నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష చెప్తాను. ఈ విషయమును ఈశ్వరునే అడుగుతాను అని చెప్పాడు. ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. 2 పూలదండలు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పమును మాకు చెప్పు అని దండలు అక్కడ పెట్టి భార్యతో, ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది సుదేహ. ఆయన ఇక తమ ఇద్దరికీ సంతానం కలగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దు అని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకోవలసిందని చెప్పాడు. ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా. వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలని చెప్పింది. అప్పుడు సుధర్ముడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమే కూర్చుంటుంది. నేను పెళ్లి చేసుకోను అన్నాడు. దాంతో సుదేహ చచ్చిపోతాను అన్నంత అట్టహాసం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు సుధర్ముడు. ఆమె పేరు గృష్ట. పెళ్ళయ్యాక సంతోషంగా కాలం గడుస్తోంది. గృష్టకు ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకు చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. గృష్ట ప్రతిరోజు 101 పార్థవ లింగములకు అర్చన చేసేది. పూజైన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఇలా 3 సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరములలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించినది. అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీలైతే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాడిని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువైంది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లెలు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతూ ఉండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడిని గదిలోనికి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా చేసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగములను కలిపే సరోవరంలో పారవేసింది. ధర్ముడు తెల్లవారుజామునే నిద్రలేచి సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకునేందుకు నదీ తీరమునకు వెళ్ళబోయాడు. ఆవిడ 101 లింగములకు అర్చన చేస్తోంది. కోడలు నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉన్నది. నెత్తురు చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ గృష్ట ఎడవదే అని చూస్తోంది. గృష్ట మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ
ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు, వాడిని ఆయన రక్షిస్తాడు అని శివలింగములకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటి అంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు భరించలేక పిల్లవాడిని బ్రతికించాడు. అది విచిత్రం. వెంటనే పిల్లవాడు అమ్మా అమ్మా అంటూ వచ్చి పెద్దమ్మ చంపి పడవేస్తే నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడని చెప్పాడు. అప్పుడు ఆవిడ, నాయన, తల్లి అయిన పెద్దమ్మను అలా అనకూడదు. నువ్వు మాట్లాడినది తప్పు. నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు, ఆయన్నే తీసుకువెళ్ళగలడు, బ్రతికించగలడు. ముక్కంటి స్వామి నన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరని ఎవరి మీద కోప్పడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా శివుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని, గృష్ట, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అని అంటే ఆవిడ ఎందుకు అని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపివేసిందని చెప్పాడు. దానికి కృష్ణ, కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వర, నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్క వలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీ యందు పూనిక కలిగింది. ఈ ఔదార్యంను అలా అనుగ్రహించు అన్నది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి, సరే, నేను నీకు కనబడ్డాను గనుక అదేని ఒక కోరిక కోరమని అన్నాడు. ఇప్పుడు ఆమె, అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలుగు. నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అన్నది. దానికి శివుడు, తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం గృష్ట వలన గుర్తు రావాలి. నా ఔదార్యం ప్రకటితం కవ్వడానికి కారణం నువ్వు. నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడే అక్కడ వేశాడు. పిమ్మట శివుడు, కృష్ణ, 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైనటువంటి వారు కుమారులుగా జన్మిస్తూ ఉంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈ వేళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. వీటన్నిటినీ గృష్ట అడగలేదు. ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చాడు శివుడు. ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. శివ పురాణం ప్రకారం ఓ ఋషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ ఋషి కేవలం ఆకులు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఋషి పేరు ప్రణాద్. ఆ ఋషి తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమ్మతుల కోసమని దొంగలను కోస్తున్నప్పుడు అనుకోకుండా తన చేతివేలికి గాయమవుతుంది. గాయమైన ఆ చేతివేలు నుంచి రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంది. దీంతో తన శరీరమంతా కూడా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడతాడు కూడా. ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారువేషంలో వెళ్తాడు. ప్రణాద్, ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక మొక్కలు, చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని శివుడు అతనితో అంటాడు. ఆ వెంటనే తన చేతి వేలిని తీసుకొని చూపిస్తాడు. అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది. అప్పుడు ఆ ఋషికి అర్థమవుతుంది తన ఎదుట ఉన్నది భగవంతుడు అని. అంతే, శివుడిని ఆ ఋషి క్షమాపణ కోరతాడు. ఇక అప్పటి నుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే కనిపిస్తాడు. ఎవరైనా సరే బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసి అహంకారం ప్రదర్శించవద్దు. అంతిమ నిజమేమిటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా
గ్రహించాలన్నదే దీని సారాంశం. కార్తీక సోమవారం పూట శివపురాణంలోని ఈ కథ వినటం ద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాస మునీంద్రుణ్ణి పాండవులు ఆర్యపాద్యాదులతో పూజించిన తర్వాత ఆయనతో కౌరవులు మమ్మల్ని మాయాజూతంలో ఓడించారు, మమ్మల్ని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి అని అడిగారు. అప్పుడు వ్యాస భగవానుడు, మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జున్ని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలం తరువాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవి పందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపించాడు. అది అక్కడికి వెళ్ళి రోద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవి పంది మీదికి వేసిన బాణం దాన్ని పృష్ఠభాగంలోంచి శరీరంలోనికి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోనికి వెళ్ళి అక్కడి నుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్ళి నేల మీద పడింది. శివుడు తన ప్రథమ గణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకురమ్మనమని చెప్పాడు. తనను వెళ్ళి అర్జునుడితో, ఈ బాణం మా నాయకుడిది, ఆయన గొప్ప వీరుడు, ఆయన బాణం తీశాడంటే ఎవ్వరూ నిలబడలేరు, జాగ్రత్త అన్నాడు కవ్వింపుగా. దానికి అర్జునుడు, మీ నాయకుడు అంత మునగాడైతే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండ మీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏది ఇప్పుడు చూపు నీ విద్య అన్నాడు. అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుడి మీద బాణాలు ప్రయోగించటం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తూ ఉన్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ కూడా ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ శివునికి ఏమీ అవటం లేదు. తర్వాత ఇద్దరూ మల్ల యుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అప్పుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక్క గట్టి ప్రహారం చేశాడు. అప్పుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో పట్టుపుట్టంతో పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. మళ్ళీ కొడదామని గాంధీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కారుస్తూ, ఈశ్వర, జగత్తుకే తండ్రివైన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను, నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శంకరుడు, నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాను, నీకు ఎదురు లేదు, రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు, విజయీభవ అని ఆశీర్వదించాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, అందులో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడని భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి వాటిల్లో నెగ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడు. అంతవరకు మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నెగ్గుకు రావాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది, అపర కుబేరులవ్వటం ఖాయం. ఈరోజు ఈ కథలను వినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.